ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కింద. కాలువలు ఉన్నాయి, కాకతీయ కెనాల్ గానీ, D83 గానీ, D86 గానీ, D81 గానీ, D91 గానీ, లేదా D92 గానీ, ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా వాస్తాయి. రవిశంకర్ గారు జవాబు చెప్పండి. ఇప్పుడు మీరు మొత్తం కేసీఆర్ వల్లే నీళ్ళు అంటారు కదా, విజయరమణారావు గారు చెప్పిన జవాబు చెప్పండి. ఎస్ ఓకే విజయరమణారావు గారికి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వరద కాల్వ ద్వారా ఒక లింక్ కెనాల్ ఉంది. ఆ లింక్ కెనాల్ ద్వారా కాకతీయ కెనాల్ ద్వారా వాళ్ళ నియోజకవర్గానికి నీళ్లు పోతాయి. నీళ్లు వస్తాయి అనేది కనీస అవగాహన లేనటువంటి ఎమ్మెల్యే గారు నువ్వు నా కాన్స్టిట్యున్సీకి రాయే. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రమణాన్న నీకు అవగాహన లేదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను వినలేదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. మీరు మాట్లాడినప్పుడు రవిశంకర్ గారు మీరు ఒక్క నిమిషం రవిశంకర్ గారు మీరు అవగాహన లేదు అనొద్దు, ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే. ఎస్ మీరు చెప్పండి, అంటే మీ వాదన చెప్పండి. అవగాహన లేదంటే కరెక్ట్ కాదు. అది ఆయకట్టు స్థిరీకరణ తప్ప డైరెక్ట్ నీళ్లు ఇవ్వడానికి దేనికి పనికిరాదు. ఆయనకు అవగాహన లేదు, నన్ను అవగాహన లేదంటే ఎట్లా? ఎంతమంది పడతారు మీకు? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మీరు ఇచ్చేటువంటి లిస్టులు ఏదైతే ఉందో ఆయకట్టు స్థిరీకరణ తప్ప డైరెక్ట్ ఏ నియోజకవర్గానికి కూడా డైరెక్ట్ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు కేవలం ఏ సంఖ్య టైంలో లేకపోతే నీళ్లు తక్కున్నప్పుడు వచ్చే 4-5 వేల నీళ్ల క్యూసెక్ల నీళ్లకు నీ 500-600-700 క్యూసెక్ల నీళ్లను ఇవ్వడానికి పనికొస్తుంది. అది నీకు అవగాహన లేదు, నాకు కాదు. ఇందరా రవిశంకర్ గారు ఇప్పుడు చెప్పండి. నేనేమంటున్నా అంటే రమణాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మా కాన్స్టిట్యున్సీ కి ఎప్పుడైనా ఫోన్ చేసి రావాలి. నేను మీకు మీ కాన్స్టిట్యున్సీ కి గాయత్రి పంప ద్వారా, వరద కాలువ ద్వారా, ద్వారా అన్న నేను చూపిస్తా అంటానా. నేను సాక్షిగా చెప్తున్నా అన్న. పెద్దగా నేను ఏమంటాను, అరే నేను ఏమంటాను పెద్దనా, మీరు రండి. మీ కెనాల్ చూపిస్తాను. ఓకే మీకు ఇంకొకటి వరద కాలువ ద్వారా పనికిరాదు. అది పనికొస్తుంది. ఇప్పుడు MMDకి ఎట్లా నీళ్లు పోతున్నాయి, MMD ద్వారా LMDకి ఎట్లా నీళ్లు పోతున్నాయి, LMD ద్వారా పోయిన నీళ్లు ఆ స్థిరీకరణ ఆయకట్టుకు నీళ్లు పోతున్నాయా లేవా, MMD ద్వారా ఎక్కడెక్కడ పోతున్నాయి, వరద కాలువ ద్వారా ఏ చెరువులు నింపుతున్నాం, ఆ చెరువుల ద్వారా ఎన్ని ఎకరాలకు ఆయకట్టు వస్తుంది అనేటువంటిది అన్న మనం ఏంటంటే ప్రజాప్రతినిధిగా గెలిచాం. ఇవన్నీ కూడా కొద్దిగా తెలుసుకొని ముందుకు అదే అన్న నేను ఏమంటే ఇప్పుడు ఒక్క నిమిషం రవిశంకర్ గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు కొత్తగా కాళేశ్వరం వల్ల 1 ఎకరం కూడా మాకు యాడ్ కాలేదు, బట్ స్టెబిలైజేషన్ ఒక విషయం ఒప్పుకున్నారు, ఏంటంటే స్థిరీకరణ జరిగింది తప్ప కొత్తగా 1 ఎకరం కూడా యాడ్ కాలేదు అన్నారు. వాస్తవమా కాదా? ఎందుకంటే మీరు పెద్దపల్లి చొప్పదండి ఇవన్నీ కూడా పక్కకు ఉండే కాన్స్టిట్యున్సీ. సో ఆ విషయమే చెప్పండి. ఎస్ నేను ఏమంటానంటే ఇదే వరద కాలువ ద్వారా మేము అనేక చెరువులు నిలుపుకుంటాం. అక్కడి నుంచి అనేక 100,000 ఎకరాలు, లక్షల ఎకరాలు మేము పంట పండించుకుంటాం. ఆ వరద కాలం అందుకే నేను రమణాన్ని పెద్దన్న ఏమన్నా అంటే అన్న మా కాన్స్టిట్యున్సీకి రండి, నేను టైం ఇస్తా, మంచిగా కలిసి భోజనం చేద్దాం, నేను చూపిస్తా. చొప్పదండి కూడా SRSP ఆయకట్టే కదా మేజర్ గా. చొప్పదండి కూడా